వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం సర్కిల్స్ అనే టాపిక్ని మనం మాట్లాడుకుందాం. సర్కిల్స్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. సో దిస్ పర్టికులర్ సర్కిల్స్ మనకి బాగా వస్తే కానిక్ సెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇంకా బాగా మనం నేర్చుకోగలుగుతాం. రైట్? సరే, సర్కిల్స్ యొక్క ఫస్ట్ డెఫినేషన్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. అసలు సర్కిల్ అంటే ఏంటి? సి, the locus of a point moving in a plane such that it is at a constant distance from a fixed point is called a circle. Circle అంటే అర్థం ఏంటి అంటే it is the locus of a point. ఒక పాయింట్ యొక్క లోకస్ అంటున్నాడు. లోకస్ అంటే అర్థం ఏంటి? లోకస్ అంటే పాత్. ఓకే, ద పాత్ దట్ ఏ పాయింట్ హ్యాస్ ట్రావెల్డ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లోకస్. అంటే ఒక పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్ యొక్క ఆ పాయింట్ యొక్క అది ప్రయాణించినటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో దాన్ని లోకస్ అని పిలుస్తాం అనమాట. అది ట్రావెల్ చేసినటువంటి ఆ దూరం ఏదైతే ఉందో దాన్ని లోకస్ అని పిలుస్తాం. అయితే ఒక ప్లేన్లో లోకస్ ఆఫ్ ఎ పాయింట్ మూవింగ్ ఇన్ ఏ ప్లేన్, ఒక ప్లేన్లో సపోజ్ ఈ వైట్ బోర్డే ప్లేన్ అనుకుందాం. ఒక పాయింట్ని నేను అజ్యూమ్ చేసుకున్నా ఇలాగా. ఈ పాయింట్ అనేది ఇక్కడ ఒకటి ఉంది, పి అనే పాయింట్. ఓకేనా? ఒక పాయింట్ ఉంది ఈ ప్లేన్ మీద సచ్ దట్ ఇట్ ఈస్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. మరొక పాయింట్ ఉందంట, ఇది ఫిక్స్డ్ అంట, ఇది ఇక మూవ్ అవ్వదు. ఇదేమో మూవబుల్ పాయింట్, ఇదేమో నాన్ మూవబుల్ పాయింట్. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనమాట. ఈ పాయింట్కి ఇది ఏంటంటే ఎలా ఉంది అంటే కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉంది. ఒక డిస్టెన్స్ ఉంది ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, కొంత డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ని సపోజ్ నేను ఆర్ అంటాను. అయితే ఇప్పుడు ఈ డిస్టెన్స్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తూ, ఈ డిస్టెన్స్లో తగ్గకూడదు, పెరగకూడదు, అంతే డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఇది ట్రావెల్ చేయాలి, వచ్చి మళ్ళీ అదే స్థానాన్ని చేరుకోవాలి. అలా ప్రతి పాయింట్ దగ్గర చూసినప్పుడు ఆ కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అంటే ఏంటి అర్థం? మారకుండా ఉండాలన్నమాట డిస్టెన్స్ అనేది. ఈ డిస్టెన్స్ అనేది మారకుండా ఇది ట్రావెల్ చేసుకుంటూ రావాలి. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ మూవబుల్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ మూవబుల్ పాయింట్ ట్రావెల్ చేసినటువంటి ఆ దారి ఏదో కాదు, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్కిల్. దట్ మీన్స్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్, దిస్ ఈస్ ద పాయింట్, దిస్ ఇస్ ద మూవబుల్ పాయింట్, ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఇట్ ఈస్ అట్ ఎ కాన్స్టెంట్ డిస్టెన్స్. ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉంది. ఈ పాయింట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పర్టికులర్ ఫిక్స్డ్ పాయింట్కి ఒకే కాన్స్టెంట్గా ఉందన్నమాట. ఇక్కడ 5 మీటర్స్ ఉంటే ఇక్కడ 5 మీటర్స్, ఇక్కడ 5 మీటర్స్, ఇక్కడ 5 మీటర్స్, ఎక్కడున్నా అంతే కాన్స్టెంట్ డిస్టెన్స్ అనమాట ఫ్రమ్ ఏ ఫిక్స్డ్. ఇట్ ఈస్ కాల్డ్ సర్కిల్. సో ఈ పర్టికులర్ ఫిగర్ ఏదైతే ఉందో దీన్నే మనం సర్కిల్ అని పిలుస్తాం. రైట్? ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఈ పర్టికులర్ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్నే మనం సెంటర్ అని పిలుస్తాం అనమాట. దీన్ని క్యాపిటల్ సితో డినోట్ చేస్తారు. ఓకేనా? తర్వాత ద కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ రేడియస్. ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్, దిస్ ఈజ్ కాల్డ్ రేడియస్. అర్థమైందా? దీన్నే మనం రేడియస్ అని పిలుస్తాం, స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం అనమాట. రైట్? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నోట్స్ ఏంటి అంటే ఈ రేడియస్ వాల్యూ 0 ఉందనుకోండి, దాన్ని పాయింట్ సర్కిల్ అంటాం. అంటే ఈ రేడియస్ 0 అవ్వడం అంటే ఏంటి? ఈ సర్కిల్ మొత్తం ముడుచుకుపోయి ఒక చిన్న పాయింట్ లాగా మారిపోవడం, అంతే కదా? రేడియస్ అనేది 0 అయిపోయింది, అవునా కదా? సో దాన్నే పాయింట్ సర్కిల్ అని పిలుస్తాం. ఓకేనా? రేడియస్ వాల్యూ 1 ఉందనుకోండి, అంటే ఒక యూనిట్ ఉందనుకోండి, దాన్నే యూనిట్ సర్కిల్ అని పిలుస్తాం అనమాట. రేడియస్ వాల్యూ 1 ఉన్నప్పుడు. రేడియస్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, దాన్ని రియల్ సర్కిల్ అని పిలుస్తాం. రియల్ సర్కిల్ అంటే వీ కెన్ సీ ద సర్కిల్. అర్థమైందా? రేడియస్ కనుక గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఆ సర్కిల్ని మనం కళ్ళతో చూడగలం. రేడియస్ 0 అయిపోయింది అనుకోండి, పాయింట్గా మారిపోతుంది. ఆ పాయింట్ని కూడా మనం కళ్ళతో చూడగలం. కానీ వెన్ రేడియస్ ఈజ్ లెస్ దాన్ 0 ఇట్ ఈజ్ అన్ ఇమాజినరీ సర్కిల్. రేడియస్ కనుక 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు అసలు ఆ సర్కిల్ని మనం చూడలేమన్నమాట. ఇట్ ఈజ్ అన్ ఇమాజినరీ సర్కిల్, అసలు ఫామ్ అవ్వదు. ఓకేనా? ఇది మ్యాథమెటికల్ పాసిబిలిటీనే కానీ నిజానికి ఇలాంటి సర్కిల్స్ ఉండవు. అందుకే ఇమాజినరీ సర్కిల్ అని పిలిచారనమాట. రైట్? సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనమాట. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటనేది చూద్దాం. అంటే ఒక సర్కిల్కి మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎలా రాయాలి అనేది చూద్దాం. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ఈ సర్కిల్, ఇది ఒక కోఆర్డినేట్ యాక్సిస్. ఈ సర్కిల్ని ఇలా ప్లేస్ చేశాను. ఈ సర్కిల్కి ఒక సెంటర్ ఉంది, h,k. సెంటర్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ డిస్టెంట్. ఇదేమో మూవబుల్ పాయింట్, ఇది x,y దీని యొక్క కోఆర్డినేట్స్. అలాంటప్పుడు ఒక డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, ఒక రేడియస్ అనేది ఉంటుంది కదా. ఆ రేడియస్ వచ్చేసి ఎంత అంటే సపోజ్ ఆ రేడియస్ వచ్చేసి స్మాల్ r అనుకుందాం. సో ఈ రేడియస్ స్మాల్ r, ఫిక్స్డ్ పాయింట్ ఏంటి అంటే క్యాపిటల్ C, h,k,
పాయింట్ ఏమో మూవబుల్ పాయింట్ ఏమో px, y అనుకుందాం. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి 2 పాయింట్స్ తెలుసు. 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఫార్ములా మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అవునా కదా? అదే ఫార్ములాని ఇక్కడ యూస్ చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది? ఈ పర్టికులర్ రేడియస్ ఎంత అనేది మనకు తెలిసిపోతుంది, రైట్? సరే, సిపి వాల్యూ కనుక్కోవాలి. సిపి ఈజ్ నథింగ్ బట్ r. అవునా కదా? సో సిపి ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఎంతనా? √x - h హోల్ స్క్వేర్ x1 - x2 ఆర్ ఎల్స్ x2 - x1 ఏదైనా ఒకటే హోల్ స్క్వేర్ ప్లస్ ఏమొస్తుంది? y - k హోల్ స్క్వేర్. అవునా? y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r. ఈ రూట్ అటు తీసుకువెళ్ళాను అనుకోండి, నాకేమొస్తుంది? x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మాట్ ఆఫ్ ఎ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా? దీనిలో సెంటర్ వచ్చేసి h, k, రేడియస్ వచ్చేసి r. r ఈజ్ ద రేడియస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్ అనమాట. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సర్కిల్ యొక్క ఈ సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది h, k అయిందనుకోండి, 0,0 ఈజ్ ద ఆరిజిన్ అయిందనుకోండి, అంటే సెంటర్ వచ్చేసి ఆరిజిన్ దగ్గర ఉంది, h, k 0,0 అయ్యాయి. అలాంటప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది అంటే, లిసన్ కేర్ఫుల్లీ, ఈ h, ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఈ పాయింట్ ఇక్కడ ఉంది, x, y అనే పాయింట్ ఇక్కడ ఉంది. అప్పుడు దెర్ ఈస్ this is the fixed point, that is which is at the origin. This is the movable point p and there is a gap r, distance r. See, ఇప్పుడు ఎట్లా కనుగొడతాం? మళ్ళీ ఈ ఫార్ములాని యూస్ చేసి చేయొచ్చు. ఆల్రెడీ మనం డిరైవ్ చేసాం కాబట్టి h, k ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమొస్తుంది? 0,0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి సెంటర్ ప్లేస్లో, ఏమొస్తుందన్న? x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. అవునా? This is nothing but x square plus y square equals to r square. This is called standard form of a circle. Standard form of a circle. అర్థమైందా? అంటే ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉన్నప్పుడే x square plus y square equals to r square is the formula. ఆరిజిన్ దగ్గర కాకుండా వేరే ఎక్కడైనా సరే, అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ఎక్సెప్ట్ ఆరిజిన్, సెంటర్ అనేది h, k ఉందని ఏదైనా వాల్యూ ఉందనుకోండి, అప్పుడు x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ వస్తుంది. రిమెంబర్, ఇక్కడ ఎప్పుడు మైనసే ఉండాలి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈ సర్కిల్. ఓకే, అయితే వీటినే ఈ 2 ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో, ఈ 2 ఫార్ములాస్ని, ఈ ఫార్ములాని ఏమని పిలుస్తారంటే సెంటర్ రేడియస్ ఫార్మ్ అని పిలుస్తారు. ఓకేనా? అంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్ని, దాని యొక్క సెంటర్ని, దాని యొక్క రేడియస్ని యూజ్ చేసి చెప్తున్నాం, అంతే కదా? సెంటర్ని, రేడియస్ని యూజ్ చేసి సర్కిల్ యొక్క ఈక్వేషన్ని చెప్తున్నాం. ఇక్కడ సెంటర్ ఆరిజిన్ అర్థం, సెంటర్ని, రేడియస్ని యూజ్ చేసి చెప్తున్నాం కాబట్టి దీన్నే, ఈ 2 ఫార్ములాస్ని సెంటర్ రేడియస్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్స్ అంటారు. ఇది నార్మల్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్. రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see another very very important note. సో మనం ఆల్రెడీ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో చూస్తారు ఏంటంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై. ఆ పర్టికులర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0, రైట్? దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై. అవునా కదా? ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని రాయొచ్చు. ఎలా అంటే, సి ఫ్రెండ్స్, దానికి కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఈ పర్టికులర్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ అనేది, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది మనకి ఈ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేసిందనుకోండి, అప్పుడు దీని నుంచి మనం ఒక సర్కిల్ని ఒప్టైన్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే, సి వీ నో దిస్ డెల్ వాల్యూ. ఈ పర్టికులర్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ నుంచి డెల్ వాల్యూని మనం ఎలా రాస్తాం? విచ్ ఈస్ ఐడెంటికల్ టు abc + 2fgh - ef² - bg² - ch² వాల్యూ ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. ఈ పర్టికులర్ వాల్యూ 0 అవ్వకూడదు. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ థింగ్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² షుడ్ బి ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇక్కడ a ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ y² ఇక్కడ b ఉంది. అంటే a వాల్యూ b వాల్యూ ఈక్వల్గా ఉండాలి, అంది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే ఒక రియల్ వాల్యూ ఉండాలి ఎక్సెప్ట్ 0. అర్థమైందా? ఏ వాల్యూ b వాల్యూ a1 ఉంటే b కూడా 1 ఉండాలి,
ఏ 2 ఉంటే బీ కూడా 2 ఉండాలి. అలా రెండు కోషన్స్ ఆఫ్ x² అండ్ y² వాల్యూస్ షుడ్ బి ఈక్వల్ టు ఆర్ షుడ్ బి సేమ్ అండ్ నాట్ ఈక్వల్ టు 0. అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ కండిషన్ ఏంటంటే కోషంట్ ఆఫ్ xy ఈక్వల్స్ టు 0. కోషంట్ ఆఫ్ xy ఈజ్ నథింగ్ బట్ 2h, అంటే 2h షుడ్ బి ఈక్వల్స్ టు 0. 2 0 అవ్వదు కదా, నాన్ జీరో వాల్యూ, కాబట్టి h కంపల్సరీగా 0 అవ్వాలి. సో h ఈక్వల్స్ టు 0 అవ్వాలన్నమాట ఈ పర్టికులర్ ఈక్వేషన్లో. అలా అవ్వాలి. దట్ ఈస్ ద థర్డ్ కండిషన్. ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోండి, g² + f² - ac వాల్యూ ఎప్పుడైనా సరే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని స్పెసిఫిక్గా ఏమన్నా పిలుస్తారా అంటే ఎస్, దీనికి ఒక నేమ్ ఉంది, అదేంటో తర్వాత చెప్పుకుందాం. సో g² + f² - ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇది లెస్ దాన్ 0 మాత్రం ఉండకూడదు. రిమెంబర్, ఇది లెస్ దాన్ 0 అయితే ఇమాజినరీ సర్కిల్ అయిపోతుంది, ఇది ఈక్వల్ టు 0 అయితే పాయింట్ సర్కిల్ అవుతుంది, ఇది గ్రేటర్ దాన్ 0 అంటే రియల్ సర్కిల్ అవుతుంది. అంటే ఏంటి దాని అర్థం, దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ అని. ఇది రేడియస్ ఎలా అయిందో మనం ప్రూవ్ చేద్దాం. సి ఒక్కసారి మళ్ళీ చూడండి. ఈ పర్టికులర్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేయాలి అంటే 4 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. దీస్ ఆర్ ద 4 కండిషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 కండిషన్స్, రైట్ నానా? సో ఇవి గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us see the general format of a circle by comparing with this equation. Okay friends, now look at the general equation of a circle. మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ x and y టర్మ్స్లో మనం ఫార్ములా చూసాం. ఏంటది? ax² + 2hxy + by² + 2gx + 2fy + c ఈక్వల్స్ టు 0 కదా. అకార్డింగ్ టు ద కండిషన్స్ ఇది సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇది 0 అవ్వాలి, h టర్మ్ 0 అవ్వాలి, xy టర్మ్ 0 అవ్వాలంటే h 0 అవ్వాలి. సో దీని నుంచి సర్కిల్ ఈక్వేషన్ని మనం ఎలా ఆబ్టైన్ చేయొచ్చు? అకార్డింగ్ టు 4 గివెన్ నెసరీ కండిషన్స్, x² + y² + 2gx + 2fy + c ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మాట్, రైట్? ఈ జనరల్ ఫార్మాట్ని దీని నుంచి ఎలా ఆబ్టైన్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. సపోజ్ దిస్ ఈజ్ ద పాయింట్ px, y, దిస్ ఈజ్ సెంటర్ h, k. ఈ హెచ్కి డిఫరెన్స్ చూపించడానికి ఈ రెండు ఒకటి కాదు, ఆ రెండింటికి వేరుగా చూపించడానికి నేను సెంటర్ని x1, y1 అనుకుంటాను. తప్పేం లేదుగా, అనుకోవచ్చు. సరే, సో మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రేడియస్ ఫార్మాట్ ఎంత? cp ఈజ్ ఈక్వల్ టు r కదా. ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cp హియర్? cp ఈజ్ నథింగ్ బట్ √ఓవర్ ఎంత? x - x1 హోల్ స్క్వేర్ + y - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r. రూట్ అటు వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ స్క్వేర్ వస్తుంది, అవునా కదా? దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం ఇప్పుడు. x² + x1² - 2x x1 అంతేనా? తర్వాత ప్లస్ y² + y1² - 2y y1 ఈక్వల్స్ టు r². ఎస్ ఓ నో? రైట్. సో x²ని y² ఒక దగ్గర రాయండి, రైట్? -2x x1 అలా ఉంచండి. తర్వాత -2y1 y1 అలా ఉంచండి. r² ఇటు తీసుకురండి, తీసుకొచ్చి ఇంకేం మిగిలాయి? ఇక్కడ x1², ఇక్కడ y1² మిగిలాయి. సో +x1² + y1² - r² ఈక్వల్స్ టు 0, అంతేనా? రైట్. సో ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఈ రెండు ఒక టర్మ్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని ఇంకొంచెం నేను ఎలా మ్యానిపులేట్ చేస్తాను అంటే, లిజన్, x² + y² + 2 - x1 × x, ఈ మైనస్ని ఈ x1 ఒక దగ్గర రాశాను, ప్లస్ 2 - y1 × y ప్లస్ x1² + y1² - r² ఈక్వల్స్ టు 0. ఈ విధంగా మనం రాయచ్చా లేదా? ఎస్, ఐ కెన్ రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేయండి, రైట్? సో ఇది మనకు వచ్చింది. అకార్డింగ్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ అబ్టైన్డ్ దిస్ ఈక్వేషన్ బై యూజింగ్ ద 4 నెసరీ కండిషన్స్, అవునా కదా? దీన్ని మనం కంపేర్ చేసినప్పుడు సేమ్ సర్కిల్ ఈక్వేషన్ లానే వచ్చింది కదా. x² + y², ఈ రెండు యొక్క కోషన్స్ ఈక్వల్గానే ఉన్నాయి. h అనేది 0 అయ్యే ఉంది, అవునా కదా? xy టర్మే లేదు ఇక్కడ. సో ఇక్కడ g ప్లేస్లో మనకి ఏమొచ్చింది? g ప్లేస్లో మనకి -x1 వచ్చింది. f ప్లేస్లో మనకి ఏమొచ్చింది అంటే -y1 వచ్చింది. అండ్ c ప్లేస్లో మనకి ఏమొచ్చింది అంటే x1² + y1² - r² వచ్చింది, అవునా కదా? c ఇక్కడ x1 y1 అంటే ఏంటి? సెంటర్. సో x1 అంటే దీని నుంచి నేను ఏం రాయొచ్చు అంటే -g అని రాయొచ్చు, ఎస్ ఆర్ నో? y1 అంటే దీని నుంచి ఏం రాయొచ్చు నేను? -f అని రాయొచ్చు, ఎస్ ఆర్ నో? సో దాని తర్వాత దీని నుంచి -r² తీసుకెళ్ళండి, c అటు తీసుకెళ్ళండి.
ఆర్ స్క్వేర్ ఇంటి తీసుకొచ్చాను, సి అంటే తీసుకువెళ్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ సి, అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్? రూట్ ఓవర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ సి. x1 అంటే ఏమనుకున్నాం? మైనస్ జీ అనుకున్నాం, రైట్ ఆర్ నాట్? సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ జీ స్క్వేర్ ఎంత? జీ స్క్వేరే, స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ కాస్త పాజిటివ్ అయిపోతుంది, ప్లస్ y1 స్క్వేర్ అంటే మైనస్ ఎఫ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ స్క్వేర్ వస్తుంది మైనస్ సి. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. అవునా? సి ఆర్, ఈ రూట్ ఇటు వచ్చేసింది అనుకోండి ఆర్ స్క్వేర్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను ఫోర్త్ కండిషన్ ఏది అంటే నెసరీ కండిషన్స్లో ఫోర్త్ కండిషన్ ఏంటి? జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అన్నామా? ఎందుకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అయింది అంటే దిస్ ఈస్ ద రీజన్. అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అవ్వలేదు అనుకోండి ఇమాజినరీ సర్కిల్ కింద లెక్క అవుతుంది అనమాట, రైట్? సో ఇప్పుడు x1 y1 అంటే అర్థం ఏంటి? x1 y1 దట్ ఈస్ నథింగ్ బట్ దాన్నే కదా నేను సెంటర్ అనుకున్నాను, హెచ్ కామాకే అనుకున్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్. ఇప్పుడు సెంటర్ ఫార్ములా ఎంత? జనరల్ ఫార్మాట్లో అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అర్థమైందా? సర్కిల్ ఈక్వేషన్ కనుక మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే, సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ కనుక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంటే ఆ సర్కిల్ ఈక్వేషన్లో సెంటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ తీసుకుంటాం, రైట్? సర్కిల్. మరి రేడియస్ ఎంత అవుతుంది? రేడియస్ ఫార్ములా మనం ఒబ్టైన్ చేసాం కదా, రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇవి రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ముఖ్యంగా మెయిన్గా మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకేనా? సో ఈ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్స్ టు 0 అంటే వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఓకేనా? This is a very 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 important information regarding circles. Please note this. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. Bye.